Hey guys, welcome back to our channel. వచ్చేసా మళ్ళీ పార్ట్ 2తో. సో యా, పార్ట్ 1కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 18K ప్లస్ వ్యూస్ వచ్చాయి. స్టిల్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ కమెంట్స్కి కూడా నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే నేను రెస్పాండ్ అవుతున్నా. సో ఈ వీడియోలో కూడా మొత్తం అన్ని శారీస్తో ఇంకా అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ పార్ట్ అనమాట. సో ఎక్కడ అయితే స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. సో ఫస్ట్ అయితే నేను నా శారీస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. అంటే ఫస్ట్ నా శారీస్ అన్నీ చూపించేస్తాను. సో మెయిన్గా పెళ్ళిలో మనం 3 శారీస్ అయితే చేంజ్ చేసుకుంటాం కదా. ఒకటి గౌరీ పూజకి, అండ్ జీలకర్ర బెల్లం అప్పుడు ఇంకోటి చేంజ్ చేసుకుంటాం, తలంబ్రాలు. సో ఆ 3 శారీస్ అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి నేను గౌరీ పూజకి అయితే కట్టుకున్నా. ఓకే, సో ఇది వచ్చేసి మన గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో అనమాట. సో మీకు ఫోటో కూడా ఇస్తాను. సో ఇదైతే నేను దానికి అయితే వేసేసుకున్నా, గౌరీ పూజ కట్టుకున్నా అనమాట. జస్ట్ అప్పుడు మనం ఎంతోసేపు ఉండమనుకో, జస్ట్ ఒక 15 to 20 minutes అంతే ఉంటాము. సో ఇదనమాట. సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 3500 సంథింగ్ అయితే పడింది అనమాట. సో ఇది జస్ట్ లైట్ వెయిట్. దీన్ని ఏమంటామంటే సాఫ్ట్ సిల్క్ పట్టు అని అంటాం అనమాట. సో ఈ కాంబినేషన్లో అయితే ఇది నేను గౌరీ పూజకి అయితే తీసుకున్నాను. యా, అదే ఇక్కడైతే మనకి 5K 6K అలా చెప్తారు కదా. సో జస్ట్ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇది ఇచ్చేసారనమాట. సో నేను ఇలా అయితే కుట్టించేసుకున్నాను. కొంచెం నెక్ పెట్టించుకొని కొంచెం థ్రెడ్ వర్క్ ప్లస్ మగ్గం రెండు మిక్స్డ్. సో ఇలా పెట్టించేసుకొని అయితే దీన్ని కుట్టించేసుకున్నా. సో మొత్తం ఓవరాల్ అయితే శారీకి విత్ బ్లౌజ్తో కలిపి అరౌండ్ 4,000 అలా అయిందనమాట. విత్ బ్లౌజ్ అండ్ శారీ 4000. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇది నేను ఎక్కడ కట్టుకున్నా, జీలకర్ర బెల్లం అప్పుడైతే ఈ శారీ కట్టుకున్నా. ఇది వచ్చేసి మనకి గోల్డ్. ఇదేంటంటే ప్యూర్ పట్టు శారీ అనమాట. ఈ శారీకి ఈ లేస్ వర్క్ వచ్చేసి నేను సపరేట్గా వేయించుకున్నా. సో ఈ గోల్డ్ ప్లస్ బ్రౌన్ ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇదంతా లేస్ హ్యాండ్ వర్క్ అనమాట, మగ్గం వర్క్. సో ఈ లేస్ అయితే దీనికి వేయించేసుకున్నా. శారీ అయితే చాలా బరువు ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ లేస్ వల్ల శారీ అయితే చాలా బరువు ఉంది. నార్మల్గా అయితే అంత వెయిట్ అయితే ఉండదు. ఇది కూడా చాలా లైట్ వెయిట్. ఇది నాకు అరౌండ్ 22,000 అయితే తీసుకున్నారనమాట ఈ శారీకి. అండ్ విత్ లేస్ కూడా 20,000 అయింది. సో మొత్తం శారీ వచ్చేసి 40K అనమాట. దీనికి బ్లౌజ్ కూడా చాలా హెవీగా కుట్టించుకున్నా. ఇది కొంచెం మెయిన్ శారీ కాబట్టి మగ్గం వర్క్ కొంచెం హెవీగా అయితే చేయించుకున్నాను. సో చూపిస్తా ఈ శారీ. ఇదైతే చాలా రిచ్ లుక్ వచ్చింది. ఇది మీకు ఫోటో కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది శారీ. ఓకే, సో గోల్డ్ ప్లస్ మెరూన్ అనమాట. బ్లౌజ్ కూడా యాక్చువల్లీ ఇందులో వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్. సేమ్ వాళ్ళు గోల్డ్లోనే ఇచ్చారు, బట్ అంత లుక్ రాదని చెప్పేసి నేను మెరూన్ బ్లౌజ్ అయితే దీనికి పేర్ చేసేసాను అనమాట. చూసారు కదా, చాలా బాగుంది. నాకు చాలా ఫేవరెట్ అనమాట గోల్డ్. ప్లస్ ఇదేంటి అంటే ప్యూర్ పట్టు. మనకి ఆ పట్టు ఎలా తెలుస్తుంది అనేది వాళ్ళు మనకి డెమో చూపిస్తారు. సో ప్యూర్ పట్టు ఎలా ఉంటుంది, ఫేక్ పట్టు ఎలా ఉంటుంది అని చూపిస్తారు అనమాట మనకి. సో ఇదైతే ప్యూర్ పట్టు, అందుకే దీనికి 22,000 అయితే తీసుకున్నారనమాట వాళ్ళు. విత్ శారీ లేస్ అయితే ఇంకొక 20, మొత్తం 40K ఈ శారీ. సో బ్లౌజ్ లైక్ హెవీ మగ్గం వర్క్ అనమాట, మొత్తం మగ్గం వర్కే. సో బ్యాక్ వచ్చేసి ఇలాగా అయితే పెట్టించేసుకున్నా నెక్. సో ఇది హ్యాండ్స్ అనమాట. దీనికి కూడా అంతే, మొత్తం స్టోన్ వర్క్, మొత్తం మగ్గం వర్కే యాక్చువల్లీ. సో దీనికి కూడా నాకు 15 to 20 అయితే తీసుకున్నారు బ్లౌజ్కి, జస్ట్ ఓన్లీ బ్లౌజ్కి. సో ఫ్రంట్ కూడా మనకి జస్ట్ ఇక్కడ మాత్రం ఇలా ఇచ్చేసారు.
ఓవరాల్ మనకి ఈ శారీకి 50,000 అయితే అయ్యింది విత్ బ్లౌజ్తో సహా. సో యా, నెక్స్ట్ కమింగ్ టు లంబ్రాలు శారీ అనమాట. సో ఇది రెడ్ అండ్ సమ్ ఈ కలర్, ఇది ఏం కలర్, ఆఫ్ వైట్. ఓకే, సో ఆఫ్ వైట్ అండ్ రెడ్, సో ఈ కలర్ కాంబినేషన్స్తో అయితే నేను ఈ శారీ తీసుకున్నా. ఇది కూడా అక్కడే తీసుకున్నా. యాక్చువల్లీ తలంబ్రాలు చీరకి ఏవేవో స్టోరీస్ ఉంటాయి. 1 yearలో చిరిగిపోవాలి, ఇంకా మనం కట్టుకోకూడదు, సంథింగ్ ఏవో ఉంటాయి. సో ఇదేంటి, నేనైతే ఇది తక్కువ రేట్లో అయితే తీసుకున్నా. మరీ ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే ఇది మళ్ళీ మనకి తర్వాత యూస్ఫుల్ ఉంటుందో ఉండదో తెలీదు. ప్లస్ చాలామంది అయితే దీన్ని పక్కకు పెట్టేస్తారు వేసుకోకుండా. సో ఈ కలర్ కాంబినేషన్లో అయితే నేను తీసుకున్నాను. నాకు ఇది జస్ట్ 2,500 అయితే పడింది అనమాట. ఇది కూడా అక్కడే తీసుకున్నా ధర్మవరంలో. సో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, బట్ మెయిన్గా మనం తలంబ్రాల చీర అనగానే ఈ కాంబినేషన్లో తీసుకుంటాం కాబట్టి నాకు ఎందుకో ఇదే బెస్ట్ అని చెప్పేసి ఈ 2 కలర్స్ ఉన్న కాంబినేషన్లో అయితే తీసుకున్నాను అనమాట. బట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. బట్ నేనేం చేసా అంటే పెద్ద యూజ్ ఉండదని చెప్పేసి జీలకర్ర బెల్లంకి కట్టుకున్న శారీ ఉంది కదా, సో ఆ శారీకి కూడా రెడ్డే. సో కాబట్టి నేను ఈ శారీ తలంబ్రాల శారీకి కూడా ఇదే బ్లౌజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే సేమ్ రెడ్ కలరే కాబట్టి మళ్ళీ ఎందుకు కుట్టించుకోవడం అని చెప్పేసి ఇదే అయితే ఉంచుకున్నా. మీకు ఫొటోస్ కూడా అయితే ఇస్తాను ప్రతి శారీకి. సో యా, మొత్తం తలంబ్రాల చీరకి జస్ట్ 2,500 అయితే అయ్యింది. బ్లౌజ్ అయితే నేను మళ్ళీ ఇదే యూజ్ చేసేసా. సో నా శారీస్ అయితే అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మా చెల్లి కూడా తీసుకుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం శారీ తీసుకుంది, ఫస్ట్ టైం శారీ కట్టుకుంది. సో అక్కడే ధర్మవరంలో తీసుకున్నాం అనమాట. దానికి కూడా లావెండర్ ప్లస్ గోల్డ్. ఓకే, సో ఈ 2 కాంబినేషన్స్లో అయితే ఆ శారీ తీసుకున్నాము. అసలు చాలా బాగుంది. లావెండర్ ప్లస్ గోల్డ్ చాలా రిచ్ లుక్ అయితే వచ్చేసింది అనమాట దానికి కూడా. సో లావెండర్ అండ్ ఇది చాలా రేర్గా మనకి దొరుకుతుంది లావెండర్. ప్లస్ అందరికీ ఈ కలర్ చాలా బాగుంటుంది, ప్లస్ చాలా రిచ్ లుక్ వస్తుంది. యూనిక్ కలర్ అనమాట అది లావెండర్ యాక్చువల్లీ. సో ఇది ఐరన్ చేసిన శారీ జస్ట్. సో ఇదన్నమాట గోల్డ్, ప్యూర్ కంచి పట్టు శారీ, గోల్డ్ అండ్ లావెండర్ వచ్చేసి మనకి బార్డర్లో ఈ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇదే వచ్చేసింది లావెండర్లో. సో శారీ మొత్తం ఇదన్నమాట. సో చాలా చాలా నచ్చింది నాకు. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 18 to 20K, 18,000 సంథింగ్ ఎంతో అయితే పడింది. ఎగ్జాక్ట్గా అయితే నాకు ప్రైస్ గుర్తులేదు, బట్ 18 అయితే పడింది. 18, 19, 20 మూడింటిలో అయితే ఒక ప్రైస్. ఓకే, సో ఇది అలా పడింది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. వాళ్ళ దగ్గర ఇవే కాదు, ఇంకా చాలా కాంబినేషన్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. సో ఇది చూసారు కదా, ఇలాంటి శారీసే దొరుకుతున్నాయండి. ఇంకా మనకి కావాల్సిన కలర్స్ చాలా అయితే ఉంటాయి. మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే వీడియో కాల్ అయినా చేసి వాళ్ళని అడగండి. డెఫినెట్గా వాళ్ళు వీడియో కాల్లో కూడా ప్రతి శారీస్ చూపిస్తారు. ఏ ఫంక్షన్కి కావాలి, ఎంత ప్రైస్లో కావాలి, లేకపోతే ఎలాంటి శారీస్ కావాలనుకుంటున్నారు, హెవీయా లేకపోతే లైట్గా ఉన్న శారీస్ ఓకేనా, అవంతా కూడా మీకు చెప్తే వాళ్ళు కంప్లీట్ మొత్తం శారీస్ అయితే చూపించేస్తారనమాట. సో ఇది ఒక శారీ. నెక్స్ట్ కమింగ్ టు మై మమ్మ శారీస్. యాక్చువల్లీ మా అత్తయ్య శారీస్ చూపించాను, నా శారీస్ చూపించాను, మా చెల్లి శారీస్ చూపించాను. బట్ మా మమ్మీ శారీస్ కూడా చూపించాలి కదా, సో ఫాస్ట్గా మా మమ్మీ శారీస్ కూడా చూపించేస్తాను అనమాట. ఇవి మా మమ్మీ శారీస్ అనమాట. సో సేమ్ మా మమ్మీ కూడా అక్కడే తీసుకున్నారు. పెళ్ళికి కూడా ఇవే కట్టుకున్నారనమాట. సో ఇవి కూడా ఎక్కువ రేట్ అయితే అయ్యాయి అనమాట. ఫస్ట్ 2 అయితే ఎక్కువ రేట్ పడింది. ఇది లాస్ట్ జస్ట్ నార్మల్ సాఫ్ట్ పట్టు టైప్. సో ఫస్ట్ కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో ఇది జస్ట్ బ్లౌజ్, హెవీ మగ్గం వర్క్ కాదు, జస్ట్ సింపుల్ మగ్గం వర్క్ అనమాట. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే మనకి శారీ కూడా అలానే ఉంటుంది. సో
కింద మనకి బార్డర్ ఇలా వచ్చేసింది, దానిపైన బ్లూ కలర్లో అయితే ఇలా ఇస్తారు. సో ఇదనమాట శారీ. ఇదైతే అసలు చాలా బాగుంటుంది, చెప్తున్నా కదా, పెద్దవాళ్ళకి కానీ కొంచెం మమ్మీస్కి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ మనకు కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పటికప్పుడు మా మమ్మీ దగ్గర తీసేసుకొని నేను ట్రై చేస్తాను. సో యా, దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 12,000 అయితే తీసుకున్నారనమాట. ఓకే, ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తా. లోపల మనకి ఈ కలర్ ఇలా ఉంటుంది. ఓకే, కింద కాంబినేషన్లో కూడా మనకి బ్లౌజ్ ఇచ్చేసారు, రన్నింగ్ బ్లౌజే. సో మొత్తం శారీ అంతా మనకి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్ శారీ. సో ఇది వచ్చేసి పీచ్ షేడ్ అండ్ పింక్ కలర్ బుటీస్తో అయితే మనకి శారీ ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 అయితే అయ్యిందనమాట. ఇది యాక్చువల్లీ మా రిసెప్షన్లో అయితే, నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మా రిసెప్షన్కి నేను మా అత్తయ్య మా మమ్మీ సేమ్ షేడ్లో అయితే కట్టుకున్నాము అనుకోకుండా అని చెప్పేసి. సో ఇదే అనమాట అది. సో పీచ్ షేడ్ మీకు ఫోటో చూపిస్తాను. కింద వచ్చేసి కొంచెం ఇంతే బార్డర్ కూడా షైనింగ్తో ఇలాగ పీచ్ కలర్లో అయితేనే వచ్చేస్తుంది. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ దీనికి 20,000 అనమాట. దీనికి కొంచెం హెవీ మగ్గం వర్క్ అయితే చేయించుకున్నారు మా మమ్మీ. యాక్చువల్లీ ఇది బ్లౌజ్ అనమాట. ఇవి మనకి దీంట్లో రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ ఏంటంటే సేమ్ ఇదే కలర్ రావడం వల్ల అంత లుక్ ఉండదని చెప్పేసి ఇలా వెళ్ళారనమాట ఈ కలర్తో. ఈ కలర్ సేమ్ బుటీస్ ఈ కలర్లోనే ఉన్నాయి యాక్చువల్లీ, ఇంచుమించు సేమ్ అదే కలర్లో ఉన్నాయి. సో ఇదనమాట. సో కొంచెం హెవీ మగ్గం వర్కే. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 6K అయితే అయింది బ్లౌజ్. మొత్తం శారీ అండ్ బ్లౌజ్ కలిపి మొత్తం 26,000 అయింది. చాలా లైట్ వెయిట్, హెవీ వెయిట్ కూడా లేదు, లైట్ వెయిట్ శారీ అనమాట. 20K ప్యూర్ పట్టు. ఓకే, ఇది కూడా అక్కడే తీసుకున్నాము. అదే ఇక్కడైతే మనకి 30-40K అయితే చెప్తారు హైదరాబాద్లో, విజయవాడలో అయితే. సో మేమైతే నెక్స్ట్ ఉప్పాడ పట్టు, చాలా లైట్ వెయిట్. సో లాస్ట్ వీడియోలో మీకు చూపించా కదా, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో చూపించా. సో చెప్పా కదా మా మమ్మీకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది అని చెప్పేసి. సో ఇదే అనమాట ఉప్పాడ పట్టు. సో 1800. ఇది లైట్ వెయిట్, జస్ట్ నార్మల్ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అయితే ఇలా శారీస్ కట్టుకున్నాం. మరి అంత హెవీగా కట్టుకోకుండా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కొంచెం నార్మల్గానే కట్టుకుంటాం కదా. సో అప్పుడైతే ఈ శారీ కట్టుకున్నారనమాట. సో ఇలాంటి శారీస్, ఉప్పాడ పట్టు శారీస్ అయితే మా మమ్మీ ఒక 2-3 తీసుకున్నారు. ఓకే, ఇదొకటి, ఇంకో కలర్ అదొకటి అనమాట. ఉప్పాడ ప్యూర్ పట్టు 1800 అనమాట. చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ శారీస్. సో అండ్ ఇది కూడా ధర్మవరంలోనే తీసుకున్నారు. స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో అనమాట. దీనికి కొంచెం బ్లౌజ్ వచ్చేసి సేమ్ జస్ట్ హ్యాండ్స్కి మాత్రం కొంచెం హెవీగా మగ్గం వర్క్ చేయించుకున్నారు. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ శారీ వచ్చేసి మనకి 2,500 అయితే పడింది అనమాట. సో ఇవన్నీ ఇంకా వాళ్ళే పెట్టించేశారు. అండ్ జస్ట్ ఐ ఓపెన్ దిస్ శారీ వన్స్. పాపం మళ్ళీ మొత్తం మా మమ్మీయే పెట్టుకుంటుంది. ఇంకా శారీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మా మమ్మీ నేను మడత పెట్టేస్తాను, ఏం కాదన్నారు. సో ఇదన్నమాట శారీ. బాగుంది కదా, జస్ట్ మనకి 2,500. చాలా లైట్ వెయిట్, సింపుల్ ఫంక్షన్స్కి, సింపుల్గా పూజ ఉన్న వాటికి అయితే ఇలాంటి శారీస్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్యూర్ పట్టు అనమాట. సో ఇది కూడా మా మమ్మీ ఇంకొక 2-3 అయితే తీసుకున్నారు ఈ కాంబినేషన్స్లో. నాకు యాక్చువల్లీ మాది ఎలా వచ్చింది అంటే 25th మాది మ్యారేజ్ డేట్ అనమాట. 22nd నుంచి పెళ్లి కూతుర్ని చేయాలి అని చెప్పేసి వచ్చింది. సో 22nd, 23rd, 24, 25. సో మొత్తం 3 days వరకు పెళ్లి కూతుర్ని చేయాలి. అండ్ మనకి శారీస్ కూడా అన్ని పెళ్లి కూతురు చేసేటప్పుడు కొంచెం కొత్త కొత్త శారీస్ కట్టుకోవాలి కదా. సో నేను అలాగే కట్టుకున్నాను. ఇంకా మా మమ్మీ కూడా ఇలా తక్కువ రేట్లో ఇలా తీసేసుకొని అప్పుడు సింపుల్గా ఈ శారీస్ అయితే కట్టేసుకున్నారు అనమాట. నార్మల్ మనం ఇంట్లో పూజ ఉన్నప్పుడు కూడా ఇలాంటి శారీస్ అయితే కట్టేసుకోవచ్చు. ఆ శారీస్ చూడండి అవన్నీ ఎలా ఓపెన్ చేసి పెట్టానో, అవన్నీ మడత పెట్టుకోవాలి తర్వాత. సో యా, చూపించేసా అన్ని శారీస్ ఇవే అనమాట మనం ధర్మవరంలో తీసుకున్న శారీస్. సో నా కంప్లీట్ పెళ్లి షాపింగ్ అయితే అక్కడే చేసేసాము. శారీస్కి అరౌండ్ జస్ట్ ఒక ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి దాకా 70,000 to 80,000 అయితే శారీస్ మా అందరి అయిపోయినాయి. ఓకే,
మరీ లక్షల్లో అవ్వకుండా సింపుల్గా రిచ్ లుక్తో మేము ఇలా అయితే శారీస్ తీసుకున్నాం అనమాట. సో మీరు కూడా ఇలా ఒకవేళ తీసుకోవాలనుకుంటే సో కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మన పార్ట్ 1 వీడియోలో ఉంటుంది. వాళ్ళకు కాల్ చేసి ఇలా అడగండి, వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేము కూడా వాళ్ళకి చెప్పాము ఇలా ఒక వీడియో తీస్తున్నాము, ఎవరైనా కాల్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వండి వాళ్ళకి అని. సో వాళ్ళైతే ఓకే చెప్పేశారు. సో మీరు కూడా కాల్ చేసి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళని అడగండి. అండ్ మన వీడియో చూసి ఆల్రెడీ ఒక 2-3 మెంబర్స్ అయితే ధర్మవరం వెళ్ళారంట శారీస్ తీసుకోవడానికి. చాలా యూస్ఫుల్ ఉంటాయని నేను మీ అందరికీ చూపించాను అనమాట. సో అండ్ మీ పార్ట్ 1లో నేను ఇంకోటి కూడా చెప్పాను, మేము 100+ శారీస్ అయితే తీసుకున్నాము అని చెప్పేసి. అవి ఎలా తీసుకున్నాము అంటే జస్ట్ నార్మల్ 15 to 2000 రేంజ్లో ఉంటాయన్నమాట ఆ శారీస్. మన పెళ్ళిలో చాలా మందికి శారీస్ పెడతాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మకి అండ్ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ శారీస్ పెడతాము. ఇంకా కొంచెం బాగా తెలిసిన వాళ్ళందరికీ కూడా మనం పెళ్లి కార్డు ఇచ్చి శారీస్ పెట్టడం అలా చేస్తాం కదా. సో వాళ్ళకి అలాగా పెట్టాలనుకున్న వాళ్ళకి జస్ట్ 15 to 2000 రేంజ్లో మనకి బ్యూటిఫుల్ సెమీ పట్టు శారీస్ అయితే ఉంటాయన్నమాట. అంతేకాదు ఇంకా కొంచెం ఎక్కువ రేంజ్లో పెట్టాలనుకుంటే ఇంకా ఉంటాయి. సో మాదైతే మేము 2000లో సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సెమీ పట్టు శారీస్. సో అలాగా మేము ఒక 100+ శారీస్ అయితే తీసుకొని వచ్చాము. మొత్తం చాలామందికి అయితే మేము ధర్మవరం నుంచి శారీస్ అయితే పెట్టామన్నమాట. మాతో పాటు 50+ శారీస్ అయితే మేము తీసుకొని వచ్చాము. ఓకే, ఇంకొక 50+ వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి మాకు డిటీడీసీకి సంథింగ్ వేసారనమాట, ఇక్కడికి వచ్చేసాయి, మేము తీసుకున్నాము. సో మొత్తం చాలానే అయితే మేము తీసుకున్నాము ధర్మవరంలో వాళ్ళ దగ్గర. మళ్ళీ ఏంటంటే ఆ 100 శారీస్ సరిపోవని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి వీడియో కాల్ చేసి శారీస్ ఫొటోస్ పెట్టమని చెప్పి మళ్ళీ ఇంకా కొన్ని తీసుకున్నాము, ప్యూర్ పట్టు శారీస్. సో ఎవరైతే షాపింగ్ చేద్దాము శారీస్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా అక్కడైతే ట్రై చేయండి. ఓకే, సో నేను స్క్రీన్ మీద మళ్ళీ నెంబర్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్. సో వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. యా, that's it about this video guys. Thanks for watching and please do subscribe Tejas Ravni Vlogs. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. Bye bye.